నమస్తే వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి అధ్వానంగా ఉందని తెలుసు కానీ మరి ఇంత దారుణంగా ఉందనుకోలేదు. ఇది రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ గులాం నబీ ఆజాద్ సన్నిహితుల దగ్గర చేసిన వ్యాఖ్య. రాష్ట్ర కాంగ్రెస్ ను గాడిన పెట్టేందుకు వచ్చిన ఆజాద్ సమక్షంలో నేతలు చేసుకున్న కొట్లాటలతో ఈ పెద్దాయినే అవాక్కయ్యే పరిస్థితి ఎదురైందని ఈ స్టేట్మెంట్తో అర్థమవుతుంది. జాతీయ కాంగ్రెస్ లో చేయి తిరిగిన నేత, ఎటువంటి సంక్షోభాలనైనా తన జాదుతో దారిలో పెట్టగలరు అనే పేరు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ గులాం నబీ ఆజాద్. అటువంటి నేతే రాష్ట్ర కాంగ్రెస్ తీరు చూసి కంగు తిన్నారు. పార్టీ కార్యకలాపాలపై దృష్టి పెట్టిన ఆయన 3 గంటల పాటు గాంధీ భవన్లో నేతలకు అందుబాటులో ఉండి వారి అభిప్రాయాలు తీసుకున్నారు. తాజా రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ పార్టీ పనితీరు గురించి వాకబు చేశారు. ఈ సందర్భంగా పలువురు నేతలు ఆజాద్ ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు. మరికొంతమంది ఫిర్యాదులు చేశారు. సాయంత్రం జరిగిన సమన్వయ కమిటీ సమావేశం సందర్భంలో ఏకంగా డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రి కిరణ్ పై ఆరోపణలు గుప్పించారు. ఎవరితోనూ సంప్రదించకుండా పథకాలు ప్రవేశపెడుతున్నారని, ఆయన దగ్గర ఎవరికీ వాల్యూ లేకుండా పోయిందని కన్నెర్ర చేసినట్లు సమాచారం. అటు సీఎం కూడా తన వాదనను ఆజాద్ కు ధీటుగా వినిపించారు. తాను ప్రభుత్వ పగ్గాలు అందుకున్నప్పటి నుంచి ప్రవేశపెట్టిన పథకాలు, ప్రజల్లో వచ్చిన స్పందన అన్నిటినీ సమగ్ర రిపోర్ట్ తయారు చేసి కమిటీ ముందు పెట్టినట్లు తెలుస్తోంది. వీరే కాదు, మంత్రుల తీరు ఇదే విధంగా కొనసాగింది. ఉదయం నుంచి పలువురు మంత్రులు ఆజాద్ ను కలుసుకుని కిరణ్ పై కంప్లైంట్ చేశారు. ఎవరినీ పరిగణలోకి తీసుకోవటం లేదని, ఏ అంశాన్ని చర్చించడం లేదని తమ గోడు వెళ్లబోసుకున్నారు. కిరణ్ కు కంటిలో నలుసులా మారిన శంకర్రావు ఎపిసోడ్ కూడా చర్చకొచ్చింది. ఫర్నిచర్ లేదని ఒకసారి, సెక్యూరిటీ లేదని మరోసారి, అక్రమాలకు పాల్పడుతున్నారని మరోసారి, ఇలా శంకర్రావు చేస్తున్న గందరగోళాన్ని పెద్దాయన ముందు పెట్టారు. మంత్రులు సీఎం లెవెల్లో ఉన్న ఈ విభేదాలు చూసి ఆజాద్ అవాక్కయ్యారు. అన్నిటినీ నోట్ చేసుకున్న ఆయన గంటకు పైగా నేతలకు మెత్తగా క్లాస్ పీకినట్లు ఇన్సైడ్ న్యూస్. పార్టీ ప్రభుత్వ పెద్దలే దీనికి బాధ్యులని, అందర్నీ కలుపుకొని వెళ్లకుండా ఇదే తీరు కొనసాగిస్తే కష్టమని ఆయన లైట్ గా హెచ్చరించినట్లు తెలుస్తోంది. అలా ఆ మీటింగ్ లో సెంటర్ ఆఫ్ ద డిస్కషన్ గా సీఎం నిలవడంతో పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ వర్గం ఇప్పుడు లోపల సంతోషపడిపోతోంది. మా మధ్య విభేదాలు లేవని బయటకు చెప్తున్నా ఇంతకాలం లోపల జరుగుతూ వచ్చిన కోల్డ్ వార్ ఇలా తన ముందే బయటపడటంతో పరిస్థితులను చక్కబెట్టేందుకు స్వయంగా రెడీ అవుతున్నారు ఆజాద్.